ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నానండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమను మనము దేనితో కొలవగలము? ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని ప్రేమను ఎవరైనా కొలవగలుగుతారా? మనం చూస్తే ఆయన ప్రేమను గురించి మనం వివరించాలంటే ఈ భూమంతా డైరీ ఉండా లేకపోతే ఒక పత్రిక ఉండా దాన్ని నింపలేము. సముద్రం అంతా ఇంకుండి దాని గురించి, ఆయన ప్రేమను గురించి మనం వివరించలేం. అలాగనే ఆకాశం అంత ఎత్తైన ప్రేమ, అంతకంటే ఉన్నతమైన ప్రేమ. మరి ఈ యేసయ్య ప్రేమను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? నిజానికి చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు లోకంలో ఉన్న మనుషులు పాపం చేత, శాపం చేత, మరి అనేకమైన సాతాను యొక్క బంధకాల్లో, సాతాను యొక్క కబంధ హస్తాల్లో, చీకటిలో వారు నివాసం చేస్తున్న వారై ఉన్నారు. పాపం విస్తరించిపోయింది. విస్తరించిన పాపానికి పరిష్కారం దేవుడు చూపాలని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన కుమారుని మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరచబడుతుంది. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరచబడుతుంది. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు మరణించినట్లుగా, దేవుడు మనను ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. యేసయ్య మనందరిని ఎంతగా ప్రేమించాడంటే, మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే ప్రేమించాడు, మనం పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు. పాపం అంటే ఏంటండి అంటే దేవుని ఎరగకపోవడమే పాపం, దేవుని స్తుతించకపోవడమే పాపం, దేవుని ఆరాధించకపోవడమే పాపం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడమే పాపం, దేవుడు చేసిన కార్యాలు వివరించి చెప్పకపోవడమే పాపం. ఆనాటి కాలంలో జనులు తమకి ఇష్టానుసారమైన మార్గాల్లో ఉండి దేవుని విడిచిపెట్టి వారు నచ్చిన కార్యకలాపాల్లో వారు జీవిస్తున్న వారైనారు. దేవుడు వారందరూ నశింపజేయటం ఇష్టం లేక వారందరినీ కూడా తన కుమారుని ద్వారా రక్షించుకోవాలని పరలోకంలో ఉన్న తండ్రి, అద్వితీయ తండ్రి, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రం నివసిస్తున్న తండ్రి మన ఎడల ప్రేమను కలిగి ఆయన ప్రేమాస్వరూపిగా అద్వితీయ కుమారునిగా ఈ లోకం పుట్టి మనందరి కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడండి. పవిత్రమైన రక్తాన్ని ఎంతగా కార్చాడు అంటే, ఏమండి, ఈరోజు నీ కొరకు నీ కష్టాలని ఎవరు పంచుకునేవాళ్ళు ఉండకపోవచ్చు కొంతమంది, లేకపోతే నీ బాధల్ని కొంతమంది పంచుకుపోవచ్చు, లేకపోతే నీకు పడిన శిక్షలో సగం నేను కూడా అనుభవిస్తానే వాళ్ళు ఎవరు ఉండరు, లేకపోతే నీ నిందల్లో నేను కూడా సగం ఉంటాను అనేవాళ్ళు ఉండరు, అలాగే నీ బాధల్లో నీ సగం నేను అనుభవిస్తాను అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ యేసు ప్రభు వారు అన్నాడు, నేను మీ కొరకు ప్రాణం పెట్టే అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తున్నానంటే ఇంకా అంత మించిన ఇంకా స్నేహితుడు ఉండడు, తల్లిదండ్రులు ఉండరు, అలాగనే బంధువులు ఉండరు, లేకపోతే ఎవరు ఉండరు, అంతగా యేసయ్య మనం ప్రేమిస్తున్నాండి. ఈరోజు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక చాలామంది విఫలమైపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఈరోజు యేసయ్య అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదే మాట ఆనాడు యేసు ప్రభు వారు పునరుద్ధరణై తిరిగి వెళ్ళే సమయంలో మరి అపోస్తుడైన పేతురుగాని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా, అది నీకే తెలుసయ్యా. పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ కూడా మనం అడుగుతుంది, ఈరోజు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్య నువ్వు ప్రేమించినట్లయితే నీలో క్రియలు కనబడతాయి, సత్క్రియలు అగపడతా ఉంటాయి, నీతి క్రియలు అగపడతా ఉంటాయి, దేవుని యొక్క క్రియలు అగపడతా ఉంటాయి, మంచి నడవడికి జీవితంలో జీవిస్తూ ఉంటావు. ఒక మాట చెప్పాలి అంటే, నిజముగా యేసయ్య ప్రేమను నువ్వు రుచి చూస్తే ఆయనలో నిత్యము నువ్వు ఆనందించి పరితపించేవాడు అయి ఉంటావు. కనుక దేవుని ప్రేమను మన ఎడల చూపించాడు, అది మనకు కనబడుతుంది. ఆయన మనను ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ఒళ్ళంతా దున్నబడింది, మోయలేని సిలువ బారును మోసాడు, ఏమండి, ఎక్కలేని ఎత్తైన కొండ ఆయన ఎక్కాడు, ఏమండి, మనందరి కొరకు ఏమండి ఆయన సిలువ వేయబడ్డాడు,
ఏమండి మనందరి కొరకు ఆఖరి రక్తపు బొట్టు ఆయన శరీరంలో ఉన్న రక్త బొట్టు అంతా కార్చాడండి. ఎక్కడైనా ఒక రక్తపు బొట్టు ఆగిపోతే కొంతమందిని రక్షించకుండా రక్షణలోకి రాకుండా ఉండిపోతారేమోనని ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు. ఏమండి ఆ సిలువలో ఆయన యొక్క చనిపోయాడో బ్రతికి ఉన్నాడో తెలియటం కోసం ఆయన ప్రక్కటెముకలు ప్రక్కపు బల్లెపోటులో పొడిస్తే నీరే వచ్చింది కానీ రక్తం ఏమీ రాలేదు. అంటే యేసయ్య చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చడానికి ఇష్టపడ్డాడు. అంత ప్రేమను చూపించాడు. మన కొరకు చనిపోయే అంత ప్రేమను చూపించాడు. ఈరోజు అలాంటి ప్రేమ నీ ఎడల ఎవరు చూపిస్తున్నారో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు అణు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అణు నీ వెంట తిరుగుతూ ఉన్నాడు. దేవుని మాట ఏదో ఒక విధంగా చెవినేస్తున్నాడు. ఏదో ఒక మాట నీకు దేవుని మాట నీకు చెవిని పడేలాగా వినిపించేలాగా నీలో ప్రవర్తన కలిగేలా నీలో మార్పు కలిగేలాగా మార్పు చెందేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఈరోజు అడిగే ప్రశ్న ఏంటంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, లేదా నేను మిమ్మల్ని ప్రేమించాను, మరి ఈరోజు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? పేతురుని అదే అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య కలిగిన క్రియలు నీలో కలిగి ఉంటావు. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ప్రేమ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం పంచినప్పుడు అది మనకి వచ్చేటప్పుడు అది అమితంగా వచ్చిందంట. మనం కొద్దిపాటి ప్రేమ పెంచితేనే ఏమంటే అమితంగా వచ్చిందంట. కనుక అటు ప్రేమను మనం పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారిగా ఉందాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉందాం, దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉందాం, దైవ సేవకులను ప్రేమించేవారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదింపచేయనుగాక. ఆమేన్.